ఒక పెద్దింట్లో తిరుగుతున్న పాముని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అది ఒక గది నుంచి బయటకు వచ్చి ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో హ్యారీ అనే వ్యక్తి ఫ్యామిలీని చూపిస్తారు. అతని భార్య పేరు సీన్. అతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు జూలీ. హ్యారీ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. అందువల్ల అతను సీన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. సీన్ జూలీకి సవతి తల్లి. అందువల్ల జూలీకి ఆమె అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు పాము సీన్ వీపు మీద పాకుతూ ఉంటుంది. సీన్ ఆ పామును చూడగానే గట్టిగా కేకలు పెడుతుంది. ఆ పాము జూలీ పెంపుడు పాము. భయపడాల్సిన పని లేదు. అయితే జూలీ ఉద్దేశపూర్వకంగానే ఆ పాముని బయటికి వదిలేసింది. ఎందుకంటే ఆమె సవతి తల్లికి పాము అంటే చాలా భయం. కాబట్టి జూలీ ఆమెని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది. అయితే సీన్ పదే పదే ఆ పామును పట్టుకోమని చెప్పడం వల్ల జూలీ ఆ పామును తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. జూలీకి వేటాడడం అంటే కూడా బాగా ఇష్టం. హ్యారీ ఆమెని అబ్బాయిలాగా పెంచుంటాడు. అతనికి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సమయం దొరికినా తండ్రి కూతురిద్దరూ దగ్గరలో ఉన్న అడవిలోకి వేటాడడానికి వెళ్తారు. ఈరోజు కూడా వాళ్ళు అడవిలో వేటాడడానికి వెళ్తారు. అడవంతా తిరుగుతూ ఉంటారు. ఇంకోవైపు ఇంట్లో సీన్ ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. ఆమె డోర్ ఓపెన్ చేయగానే జెన్నీ అనే డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడు. సీన్ ఒక షాప్ నుంచి సామాన్లు తెప్పించుకొని ఉంటుంది. జెన్నీ ఆ సామాన్లు డెలివరీ ఇవ్వడానికి అక్కడికి వచ్చుంటాడు. అతను మొదటిసారి ఈ ఇంటికి డెలివరీకి వచ్చుంటాడు. జెన్నీ సీన్ అందాలు చూసి పొగుడుతూ ఉంటాడు. సామాన్లని చెక్ చేసుకున్న తర్వాత సీన్ అతన్ని మీరు ఒక పని చేసి పెడతారా అని అడుగుతుంది. జెన్నీ ఆమె అతని మీద మనసు పారేసుకుందని ఊహించుకుంటాడు. ఆమె అతన్ని ఒక గది వైపు తీసుకెళ్తుంది. జెన్నీ ఈరోజు తన పంట పండింది అనుకుంటాడు. అయితే సీన్ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇది నా కూతురు గది. మీరు తన పాముని అడవిలో వదిలేయగలరా అని అడుగుతుంది. జెన్నీ ఏమీ మాట్లాడకుండా ఆ పాముని తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రి జూలీ హ్యారీ ఇద్దరు ఇంటికి వస్తారు. వాళ్ళు రోజంతా వేటాడడం వల్ల బాగా అలసిపోయి ఇంటికి రాగానే నిద్రపోతారు. తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే జూలీ తన పాము కనిపించడం లేదని చాలా కంగారు పడుతుంది. అయితే తనకు తెలుసు ఆ పాముని ఖచ్చితంగా సీన్ మాయం చేసిందని. అందువల్ల ఆమె దగ్గరికి వెళ్ళి కేకలేస్తూ ఉంటుంది. అయితే సీన్ తనకి నువ్వు నీ చదువు మీద ధ్యాస పెట్టు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే జూలీ తన మాట వినే అమ్మాయి కాదు. వెంటనే తన గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఆమె చెప్పే మాటలు వినిపించకుండా చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. జూలీకి సీన్ మీద చాలా కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె తన వాయిస్ కూడా వినాలని అనుకోవడం లేదు. అదే సమయంలో జెన్నీ అక్కడికి వస్తాడు. ఈరోజు కూడా అతను ఏవో సామాన్లు డెలివరీ ఇవ్వడానికి వచ్చుంటాడు. అయితే అతనికి ఆ సమయంలో సీన్ ఒంటరిగా ఉంది అనిపిస్తుంది. అందువల్ల అతను ఆమె మీద బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సీన్ తన మానాన్ని కాపాడుకోవడం కోసం కేకలు పెడుతూ ఉంటుంది. ఇంకోవైపు జూలీ చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. కాబట్టి ఆమెకి తన సవతి తల్లి అరుపులు వినిపించవు. జూలీ రాకపోవడం చూసి సీన్ ఇంకా గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడు జూలీకి కేకలు వినిపిస్తాయి. వెంటనే బయటికి వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన సవతి తల్లి మీద బలాత్కారం చేయడం చూస్తుంది. వెంటనే తన సవతి తల్లిని రక్షించడానికి గన్ని తీసుకోవడానికి వెళ్తుంది. గన్ని తెచ్చి జెన్నీకి గురిపెడుతుంది. అయితే ఆమె అతన్ని షూట్ చేయదు. ఎందుకంటే అందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సీన్ తనకి సవతి తల్లి. రెండవది ఆమె తన పెంపుడు పాముని తనకి దూరం చేసింది. అందువల్ల జూలీకి ఆమె మీద చాలా కోపం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి తన సవతి తల్లిని చంపేస్తాడనుకుంటుంది. అందుకే అతన్ని షూట్ చేయదు. జూలీ తన సవతి తల్లి చనిపోవడం చూడాలనుకుంటుంది. సో జెన్నీ ఇప్పుడు కూడా ఆమెని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా అతని చేతిలో ఆమె చనిపోతుంది. జెన్నీకి ఆ సమయంలో ఇంట్లో ఇంకో వ్యక్తి ఉన్నారన్న విషయం తెలీదు. అందువల్ల ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత జూలీ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. పోలీసులు హత్య చేసిన హంతకుడి గురించి తెలుసుకోవడానికి జూలీని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన సమయంలో ఆమె మాత్రమే ఆ ఇంట్లో ఉంది కాబట్టి. జూలీ పోలీసులతో నేను ఆ సమయంలో గదిలో ఉన్నాను. సీన్ కేకలు విని వెంటనే బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చేసరికి ఆ హంతకుడు పారిపోయాడు అని చెప్తుంది. నిజానికి జూలీ ఉద్దేశపూర్వకంగానే పోలీసులకి అబద్ధం చెప్పింది. ఒకవేళ ఆమె అనుకుంటే ఆ హంతకుడిని వాళ్ళకి పట్టించేది. కానీ ఆమెకి జెన్నీ బాగా నచ్చాడు. ఎందుకంటే అతను తన సవతి తల్లిని చంపేశాడు. కాబట్టి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు.
ఇప్పుడు జూలీ తన తండ్రిని చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. జూలీ తన తండ్రి కోసం కాఫీ కూడా పెడుతుంది. ఆ కాఫీ తాగి హ్యారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు జూలీ ఫాదర్ ఇంకో కొత్త మహిళని ఇంటికి తీసుకొస్తాడు. ఆమెకి హ్యారీ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. ఇల్లు చూసిన తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. హ్యారీ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. రూబీ కూడా అతనితో పెళ్లికి అంగీకరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత హ్యారీ తన కూతురితో నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నానని, ఇంకో కొత్త మదర్ త్వరలోనే ఇక్కడికి రాబోతుందని చెప్తాడు. జూలీకి ఈ విషయం అస్సలు నచ్చదు. అప్పుడే హ్యారీకి దూరంగా ఒక బోట్ కనిపిస్తుంది. ఆ బోట్ను చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ బోట్లో రూబీ తన కొడుకుతో కలిసి అక్కడికి వచ్చి ఉంటుంది. జూలీకి వాళ్ళిద్దరిని చూడగానే ఒళ్ళు మండిపోతుంది. హ్యారీ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ చెప్తాడు. అయితే జూలీ అక్కడికి వెళ్ళదు. ఇంట్లోనే ఉండి అక్కడి నుంచి అంతా చూస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. రూబీ జూలీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే జూలీ ఆమెతో ఏమీ మాట్లాడదు. తర్వాత రాత్రి హ్యారీ రూబీ గదిలో ఉండి రొమాన్స్ చేస్తూ ఉండగా జూలీ చాటుగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. జూలీ రూబీ ప్లేస్లో తనని ఊహించుకుంటుంది. అంటే జూలీ తన ఫాదర్ని లవ్ చేయాలనుకుంటుంది. అది ఊహించుకొని తను సిగ్గుపడుతూ ఉంటుంది. అంటే ఈ పిచ్చిది తన ఫాదర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. జూలీ తన ఫాదర్ ఇంకొకరితో అంత క్లోజ్గా ఉండడం చూడలేకపోతుంది. తన ఫాదర్ని వేరే వాళ్ళతో చూసి ఆమె గుండె రగిలిపోతుంది. పిచ్చిదానిలాగా ఇంట్లో సామాన్లన్నీ విసిరి కొడుతుంది. జూలీ ఇప్పుడు ఎలాగైనా సరే రూబీని తన ఫాదర్ నుంచి దూరం చేయాలనుకుంటుంది. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత జూలీ బజార్కి వెళ్తుంది. అప్పుడు ఆమెకి రోడ్డు మీద జెన్నీ కనిపిస్తాడు. అతన్ని చూడగానే జూలీ అతన్ని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఎందుకంటే ఆమె మెదడులో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. జూలీ జెన్నీ వెనకాలే వెళ్ళి అతని ఇల్లు చూస్తుంది. కొంచెం సేపు తర్వాత ఆమె జెన్నీకి ఫోన్ చేసి నువ్వు సీన్ని చంపిన విషయం నాకు తెలుసు అంటుంది. జెన్నీ ఆ మాట విని షాక్ అయిపోతాడు. జూలీ అతనితో నేను సీన్ కూతుర్ని మాట్లాడుతున్నాను. నువ్వు సీన్ని చంపినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నేను అనుకుంటే నిన్ను పోలీసులకు పట్టించగలను. కానీ నేను పోలీసులకి ఏమీ చెప్పలేదు అంటుంది. అప్పుడు జెన్నీ జూలీని నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు జూలీ నేను నిన్ను కలిసిన తర్వాత ఈ విషయం చెప్తాను. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేను నిన్ను పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తుంది. జూలీ మాటలు విని జెన్నీ ఆలోచనలో పడతాడు. కొంచెం సేపు తర్వాత జెన్నీ ఒక మాల్కి వెళ్తుంది. జూలీ అతన్ని అక్కడికి రమ్మని చెప్పి ఉంటుంది. అతను అక్కడికి రాగానే జూలీ కూడా అక్కడికి వచ్చేస్తుంది. జెన్నీ నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు జూలీ మా ఫాదర్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నా కొత్త మదర్ని కూడా చంపేయాలి అని చెప్తుంది. జూలీ మాటలు విని జెన్నీ తనకి అర్థమయ్యేలా చెప్తాడు. నేను హంతకుని కాదు. ఆ రోజు సీన్ విషయంలో ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అంటాడు. అయితే జూలీ అవన్నీ నాకు తెలీదు. నాకు కావాల్సిందల్లా నువ్వు నా కొత్త మదర్ని చంపేయడం. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తుంది. అంతేకాకుండా జెన్నీకి డబ్బులు కూడా ఆశ చూపిస్తుంది. మా ఇంట్లో చాలా డబ్బులున్నాయి. నువ్వు రూబీని చంపేసి ఇంట్లో ఉన్న డబ్బు కూడా తీసుకుని వెళ్ళిపో అని చెప్తుంది. జెన్నీ జూలీ మాయమాటల్లో పడిపోయి పోలీసుల బెదిరింపులకి తను ఆశ చూపించిన డబ్బుకి లొంగిపోయి రూబీని చంపడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రాత్రి హ్యారీ రూబీ బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు జూలీ జెన్నీకి ఫోన్ చేసి ఈరోజు రాత్రి మా పేరెంట్స్ బయటికి వెళ్తున్నారు. అయితే మా మదర్ ముందు ఇంటికి తిరిగి వస్తుంది. నేను ఇంటి తాళం బయటే పెడతాను అని చెప్తుంది. జూలీ మాటలు విని మర్డర్ చేయడానికి జెన్నీ రెడీ అవుతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత జూలీ ఇంట్లో లైట్స్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే చీకట్లో జెన్నీ రూబీని మర్డర్ చేయొచ్చు అని. తర్వాత జూలీ తన గన్ను తీసుకుని ఒక కబోర్డ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకోవైపు రూబీ కూడా ఇంటికి వెళ్ళడానికి కారులో బయలుదేరుతుంది. హ్యారీ రూబీ ఇద్దరు ఒక పార్టీకి అటెండ్ అయి ఉంటారు. అయితే పార్టీ పూర్తయిపోయిన తర్వాత హ్యారీకి వేరే పని ఉండడం వల్ల అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల రూబీ ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్తుంది. మరోవైపు జెన్నీ కూడా ఇంట్లోకి చొరబడి ఉంటాడు. అతనికి కూడా తెలుసు రూబీ త్వరగా ఇంటికి తిరిగి వస్తుందని. అందువల్ల అతను డబ్బులున్న లాకర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అతను ఎంత వెతికినా కూడా ఎక్కడ ఆ లాకర్ కనిపించదు. అతను జూలీ తనకి అబద్ధం చెప్పిందని త్వరగానే తెలుసుకుంటాడు. నిజానికి జూలీ తన పని చేయించుకోవడం కోసం అతనికి అబద్ధం చెప్పింది. అయితే జూలీ అతన్ని అంతటితో వదిలేయడం లేదు. జెన్నీ తన సవతి తల్లిని చంపిన వెంటనే జూలీ అతన్ని చంపేయాలి అనుకుంటుంది. ఈ ఆలోచన చేసి తను కబోర్డ్లో దాక్కుంది. ఈలోగా రూబీ ఇంటికి వచ్చేస్తుంది.
ఇంట్లో చీకటిగా ఉండడం చూసి తను జూలీని పిలుస్తూ ఉంటుంది. అయితే జూలీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. రూబీ వెంటనే లైట్స్ అన్నీ వేసి జూలీ రూమ్ వైపు వెళ్తుంది. అదే సమయంలో జెన్నీ ఆమెకి ఎదురుగా వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రూబీ అతని నుంచి తప్పించుకుపోతూ ఉంటుంది. అయితే జెన్నీ ఆమెను పట్టుకొని నీ కూతురు నీ చావు చూడాలనుకుంటుంది. తను చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. అప్పుడు రూబీ అతని మీద ఒక చైర్ విసిరేస్తుంది. అప్పుడు జెన్నీ కింద పడిపోతాడు. అవకాశం దొరికిన వెంటనే రూబీ అతని కత్తిని తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే జెన్నీ ఆమెను పట్టుకుని తోసేస్తాడు. రూబీ కిటికీలో నుంచి కింద పడిపోయి గాయాల పాలవుతుంది. జెన్నీకి రూబీ చనిపోయిందేమో అనిపిస్తుంది. అందువల్ల అతను సాఫీ ఒక చైర్ మీద కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటాడు. జూలీకి కూడా జెన్నీ తన పని పూర్తి చేశాడనిపిస్తుంది. అందువల్ల జెన్నీ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా చనిపోబోతున్నావు అంటుంది. జూలీ మాటలు విన్న జెన్నీ వెంటనే డ్రింక్ బాటిల్తో జూలీని కొడతాడు. అప్పుడు ఆమె చేతిలో ఉన్న గన్ను కింద పడిపోతుంది. వెంటనే అతను జూలీని పట్టుకుని తన మీద బలాత్కారం చేయాలనుకుంటాడు. ఈలోగా జూలీ పగిలిపోయిన బాటిల్ తీసుకుని జెన్నీ సెంటర్ పాయింట్లో పొడుస్తుంది. జెన్నీ నొప్పితో గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. జూలీ వెంటనే వెళ్ళి తన గన్ను తీసుకుని అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. ఇప్పుడు ఇంట్లో జూలీ మాత్రమే ప్రాణాలతో బ్రతికి ఉంది. అదే సమయంలో ఎవరో డోర్ కొడతారు. జూలీకి తన ఫాదర్ వచ్చాడేమో అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి ఆమె హ్యాపీగా డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఒక కత్తి ఆమె గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆమె మీద దాడి చేసింది ఆమె సవతి తల్లి రూబీ. లాస్ట్ సీన్లో హ్యారీ ఇంటికి వస్తాడు. అతనికి జూలీ శవం కనిపిస్తుంది. రూబీ అతనితో ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. జూలీ నన్ను కాపాడే ప్రయత్నంలో ఆ దొంగ చేతిలో చనిపోయింది అని చెప్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.